Hello students, myself A. Geeta, CGL in Physiotherapy, KPM GVJC, Nalgonda. Today I am going to discuss Biomechanics and Exercise Therapy, Paper 3 for Physiotherapy first year students. Today I'll discuss about breathing exercise and postural drainage. నేను ఈరోజు మీకు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మరియు పోస్చరల్ డ్రైనేజ్ గురించి చెబుతాను. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇంట్రడక్షన్ పరిచయం. బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం, బ్రీదింగ్ అంటే శ్వాస, ఓకే, శ్వాస ప్రక్రియ. ఇంట్రడక్షన్ పరిచయం. Breathing exercises are commonly incorporated into the overall pulmonary rehabilitation programs of patients. It is very useful for patients suffering from acute or chronic pulmonary disorders. ఈ వ్యాయామాలు పల్మనరీ రీహాబిలిటేషన్లో ఆమోదించబడినవి. ఇవి ఊపిరితిత్తుల శ్వాస వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న వారి అందరికీ చాలా ముఖ్యమైనవి. పల్మనరీ అంటే ఏంటి? లంగ్స్ కి సంబంధించిన దాన్ని పల్మనరీ అని అంటాం. రీహాబిలిటేషన్ అంటే తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం, అంటే మంచిగున్న స్థితికి తీసుకురావడం, అంటే ఇక్కడ ఊపిరితిత్తులని తిరిగి అవి మంచిగున్న స్థితికి తీసుకురావడం. డెఫినేషన్ అంటే నిర్వచనం. దీస్ ఆర్ ద ఎక్సర్సైజెస్ టు రీట్రైన్ ద మసిల్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ఇంప్రూవ్ వెంటిలేషన్, లెసన్ ద వర్క్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ ఇంప్రూవ్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అండ్ ఆక్సిజనేషన్. శ్వాస వ్యవస్థ యొక్క కండరాలకు పని తిరిగి వాటిని నేర్పించడానికి, వెంటిలేషన్ను అంటే గాలి సరిగా ఆడడంను పెంచడానికి, శ్వాస తీసుకోవడం తేలిక చేయడం, గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే వాయు మార్పిడిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఊపిరితిత్తులు చూడండి మనము, ఓకే, ఇక్కడ ఉన్నాయి తేమలు ఉన్నాయి చూడండి, అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోవర్ లోబ్, ఓకేనా. మనకి రైట్ లంగ్ లో 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్ లో 2 లోబ్స్. లెఫ్ట్ లంగ్ లో 2 లోబ్స్ ఎందుకు ఉంటాయి? అప్పర్ లో ఇంకా లోవర్ లోబ్ ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏమైతుంది, అక్కడ హార్ట్ ఉంటుంది, మిడిల్ లో ప్లేస్ అది ఆక్యుపై చేసి ఉంది కనుక మనకు అక్కడ మిడిల్ లోబ్ అనేది ఉండదు లెఫ్ట్ లంగ్ లో. ఇండికేషన్స్ అంటే ఏంటి? ఎవరికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ని చేయించాలి? ఇచ్చే సందర్భంలో అక్యూట్ ఆర్ క్రానిక్ లంగ్ డిసీజెస్, అంటే అక్యూట్ అంటే ఏంటి? అప్పుడే వచ్చింది. క్రానిక్ అంటే దీర్ఘకాలం నుంచి బాధపడుతున్నది. శ్వాస వ్యవస్థ యొక్క వ్యాధులు ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ నిమోనియా. పెయిన్ ఇన్ థొరాసిక్ ఆర్ అబ్డామినల్ ఏరియా బికాస్ ఆఫ్ సర్జరీ ఆర్ ట్రామా. థొరాసిక్ రీజియన్ లో కానివ్వండి లేదా పొట్ట దగ్గర కానివ్వండి, సర్జరీ అయినట్లయితే లేదా ఏదైనా గాయం అయినట్లయితే అప్పుడు మనము ఈ శ్వాస సంబంధించి ఎక్సర్సైజ్లను చేయించాలి. ఎగ్జాంపుల్ పోస్ట్ అపెండిసెక్టమీ అంటే అపెండిక్స్ ఆపరేషన్ అయినప్పుడు, లేదా రిబ్స్ ఫ్రాక్చర్, ఈ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయినప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ సెకండరీ టు బ్రాంకోస్పాజం, అంటే మన బ్రాంకోస్ లో ముడుచుకుపోయినప్పుడు, గాలి సరిగ్గా లోపలికి వెళ్ళలేనప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ను చేయించాలి. అప్పర్ మోటార్ న్యూరాన్ ఆర్ లోవర్ మోటార్ లీషన్స్ లీడ్స్ టు మసిల్ పెరాలిసిస్ ఆర్ వీక్నెస్. ఓకే, ఈ అప్పర్ మోటార్ న్యూరాన్ లిషన్ అంటే ఏంటి, లోవర్ మోటార్ న్యూరాన్ లిషన్ అంటే ఏంటి, మీరు తర్వాత చదువుకుంటారు. సో లిషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ నరానికి గాయమైనప్పుడు, ఓకేనా, కండరాలు ఆటోమేటిక్గా చచ్చుబడిపోతాయి లేదా బలహీనం అవుతాయి. అలాంటి టైంలో కూడా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ని నేర్పించాలి. ఆర్థోపెడిక్ అబ్నార్మాలిటీస్ విచ్ ఎఫెక్ట్ చెస్ట్ ఎక్స్పాన్షన్, అంటే ఎముకలకు సంబంధించిన రుగ్మతలను వచ్చినప్పుడు, అవి ఊపిరితిత్తులను సరిగ్గా వెడల్పు కానియకుండా ఉండనప్పుడు, అంటే ఉరపంజరాన్ని సరిగ్గా వెడల్పు కానియకుండా ఉండనప్పుడు మనము బ్రీదింగ్ ఎక్సర్సైజ్లను చేయించాలి. ఎగ్జాంపుల్ స్కోలియోసిస్ అంటే ఒకవైపుకి వంగిపోవడం, కైఫోసిస్ అంటే వెన్ను ముందుకి వంగడం. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిలాక్సేషన్ ప్రొసీజర్స్ అంటే ఒత్తిడి తగ్గించడానికి మరియు రిలాక్సేషన్ ని కలిగించడానికి కూడా మనము బ్రీదింగ్ ఎక్సర్సైజ్లను నేర్పించాలి. యూజెస్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఇంప్రూవ్స్ వెంటిలేషన్ అంటే గాలి సరిగ్గా ఆడేట్లు చూసుకుంటుంది. ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కఫ్ మెకానిజం, ఓకేనా, అంటే దగ్గడాన్ని మెరుగుపరుస్తుంది, ఓకేనా.
ప్రాపర్గా దగ్గితే ఏమైతుంది, లోపల ఉన్న తెమ్మడ బయటకు వచ్చేస్తుంది. లోపల ఉన్న తెమ్మడ బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా గాలి అనేది సరిగ్గా ఆడుతుంది, వాయు మార్పిడి అనేది సరిగ్గా జరుగుతుంది. ఓకేనా, సరిపోని మోతాదులో మనకు ఆక్సిజన్ అనేది అందుతుంది. ప్రివెంట్ పల్మనరీ ఇంపైర్మెంట్స్, శ్వాస వ్యవస్థ ఇబ్బందులు రాకుండా చూస్తుంది. ఇంప్రూవ్ స్ట్రెంగ్త్, కోఆర్డినేషన్, ఎండ్యూరెన్స్ ఆఫ్ రెస్పిరేటరీ మసిల్స్, శ్వాస వ్యవస్థ కండరాల బలం, ఎండ్యూరెన్స్ అంటే ఏంటి అంటే ఒకే పనిని చాలాసేపు చేయగలిగిన సామర్థ్యం. అలాగే కోఆర్డినేషన్ అంటే సమన్వయాన్ని పెంచుతుంది. మెయింటైన్స్ ఆర్ ఇంప్రూవ్స్ చెస్ట్ అండ్ థొరాసిక్ స్పైన్ మొబిలిటీ. ఓకే, మన ఉరపంజరం యొక్క కదలికను మరియు స్పైన్ యొక్క కదలికలను నిలుపుతుంది మరియు మెరుగుపరుచుతుంది. ప్రమోట్స్ రిలాక్సేషన్, పేషెంట్కి రిలాక్సేషన్ కల్పిస్తుంది. ఇంప్రూవ్స్ ఓవరాల్ ఫంక్షనల్ కెపాసిటీ. ఓకే, అంటే పేషెంట్ తనంతలు తాను ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలాగా చేస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అంటే మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ నేర్పించాలి అనుకున్నప్పుడు ఏ విధమైన సూత్రాలను మనం పేషెంట్కి నేర్పిస్తాము. చూజ్ అ క్వైట్ ఏరియా ఫర్ ఇన్స్ట్రక్టింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. చాలా నిశ్శబ్దంగా ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా పేషెంట్కి ఏ విధంగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు నేర్పించాలి అన్నది సూచించాలి. ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ ద ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. మనం పేషెంట్కి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటే శ్వాస సంబంధిత వ్యాయామాలను యొక్క ప్రాముఖ్యతను మరియు దాని యొక్క ఉపయోగాలను గురించి వివరంగా వివరించాలి. మేక్ ద పేషెంట్ అజ్యూమ్ అ కంఫర్టబుల్ రిలాక్స్డ్ పొజిషన్. నేర్పించే ముందు పేషెంట్కి హాయిగా అనిపించే ఒక స్థితిని మనము ఎన్నుకోవాలి. రిమూవ్ ఎనీ టైట్ రెస్ట్రిక్టివ్ క్లాతింగ్. ఒకవేళ పేషెంట్ శ్వాస తీసుకునేప్పుడు ఇబ్బందిగా అనిపించే టైట్గా అనిపించే దుస్తులు కనుక ధరించినట్లయితే వాటిని తీసివేయమని చెప్పాలి. ఇవాల్యుయేట్ ద పేషెంట్ బ్రీదింగ్ ప్యాటర్న్ వైల్ ఎట్ రెస్ట్ అండ్ ఎట్ యాక్టివిటీ. మనం నేర్పించే కంటే ముందే పేషెంట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏ విధంగా తన ప్రక్రియ ఉంది, శ్వాస ప్రక్రియ ఉందో గమనించండి. అలాగే పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా ఉందన్నది గమనించండి. డెమాన్స్ట్రేట్ ద ఎక్సర్సైజెస్ టు ద పేషెంట్. నిదానంగా ఏ విధంగా వ్యాయామం చేయాలి అన్నది పేషెంట్కి చేసి చూపించండి. మేక్ ద పేషెంట్ ప్రాక్టీస్ దీస్ ఎక్సర్సైజెస్ ఇన్ వెరైటీ ఆఫ్ పొజిషన్స్ ఎట్ రెస్ట్ అండ్ యాక్టివిటీ. మనం నేర్పించిన ఎక్సర్సైజ్లను వివిధ స్థితులలో, రెస్ట్లో ఉన్నప్పుడు అలాగే పని మీద ఉన్నప్పుడు వివిధ స్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలలో కూడా దాన్ని ప్రాక్టీస్ చేయమని పేషెంట్కి సలహా ఇవ్వాలి. టైప్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ యొక్క రకాలు. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్. మీ అందరికీ తెలుసు కదా, మనం శ్వాస తీసుకోవడానికి ముఖ్య పాత్ర పోషించే కండరం పేరు డయాఫ్రమ్. ఓకేనా, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కనుక ఇది, దాన్ని డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అని అన్నాము. ప్రిపేర్ ద పేషెంట్ ఇన్ ఎ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్. బెస్ట్ సూటబుల్ ఇన్ ఫౌలెస్ పొజిషన్ ఆర్ సెమీ సీటెడ్ పొజిషన్. ఇక్కడ ఏమిటిది, ఒక బెస్ట్ పొజిషన్ ఎన్నుకోవాలి అంటున్నారు. ఆ బెస్ట్ పొజిషన్ ఏంటి, ఫౌలెస్ పొజిషన్. ఇది మోకాల దగ్గర ఉంచినట్టు ఉండాలి. ఇది చూడండి, మీరు కావాలనుకుంటే ఇది కొంచెం పైకి లేపొచ్చు, అంటే పేషెంట్ ఇప్పుడు హెడ్ చెస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, దీన్నే సెమీ సీటెడ్ పొజిషన్ అని కూడా అంటాం. ఈ పొజిషన్ని ఎన్నుకోవాలి. పేషెంట్కి రిలాక్స్గా ఉండేటట్టు, పేషెంట్కి హాయిగా అనిపించేటట్టు చూసుకోవాలి. ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద రెక్టస్ అబ్డామినల్ మసిల్స్ జస్ట్ బిలో ద యాంటీరియర్ కోస్టల్ మార్జిన్. ఓకేనా, పేషెంట్ని మన చేయి పెట్టాలి. ఎక్కడ, రెక్టస్ అబ్డామినస్ మసిల్ పైన పెట్టాలి, అంటే కడుపు పైన మన చేయిని పెట్టాలి. ఆస్క్ ద పేషెంట్ టు బ్రీత్ స్లోలీ అండ్ డీప్లీ త్రూ ద నోస్. పేషెంట్ని నెమ్మదిగా ముక్కు ద్వారా నెమ్మదిగా మరియు లోపలికి గాలి తీసుకోమని చెప్పాలి. ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ నాట్ టు రైజ్ షోల్డర్స్ అండ్ అప్పర్ చెస్ట్. ఇలా చేసే ప్రక్రియలో పేషెంట్ తన ఛాతిని మరియు తన భుజాలని పైకి లేపవద్దని చెప్పాలి. లేపనియొద్దు. గాలంతా కూడా ఎక్కడ డైవర్ట్ చేయాలి, కడుపు వైపుకి డైవర్ట్ చేయాలి. నౌ ఆస్క్ ద పేషెంట్ టు ఎక్సేల్ సోలీ. ఇది అయిన తర్వాత
పేషెంట్ ని చిన్నగా గాలిని బయటికి వదలమని చెప్పాలి. మేక్ ది పేషెంట్ ప్రాక్టీస్ 3 or 4 times అండ్ దెన్ రెస్ట్. ఒక 3-4 సార్లు చేసిన తర్వాత ఆగమని చెప్పాలి. ఆస్ ద పేషెంట్ టు ప్లేస్ హిస్ ఓన్ హ్యాండ్ అండ్ ఫీల్ ద మూమెంట్. తర్వాత ఏం చేయాలి? పేషెంట్ ని తన చేయి తన కడుపు పైన పెట్టుకొని ఆ కదలికలను లోపలికి గాలి తీసుకున్నప్పుడు ఏ విధంగా తన పొట్ట పైకి వస్తుంది, గాలి బయటికి వదులుతున్నప్పుడు ఏ విధంగా తన పొట్ట లోపలికి వెళ్తుంది, ఆ కదలికలను పేషెంట్ ని ఫీల్ అవ్వమని చెప్పాలి. సో మనం శ్వాస లోపల తీసుకోవడానికి ముఖ్య పాత్ర పోషించే కండరం పేరేంటి? డయాఫ్రమ్. అందుకని దీనికి ఏమని పేరు వచ్చింది? డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అని వచ్చింది. ఏం పొజిషన్ ఇది? ఫౌలర్స్ పొజిషన్. ఓకేనా? ఇదేమైతుంది? ఇక్కడ మోకాళ్ళ దగ్గర మడిచి పెడుతున్నాం, కొంచెం వంగి ఉంటుంది, ఫ్లెక్షన్ లో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమైతుంది? ఇక్కడ అబ్డామినల్ మసిల్స్ పూర్తిగా రిలాక్స్ అవుతాయి. అబ్డామినల్ మసిల్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వడం వల్ల ఏమైతుంది? మనం గాలి తీసుకున్నప్పుడు మంచిగా ఎక్స్పాండ్ అవుతాయి లంగ్స్, కిందికి జారుతాయి, అబ్డామినల్ కంటెంట్స్ అంతా కిందికి జారుతాయి ఈ పొజిషన్ లో. ఇక్కడ చూడండి, కూర్చున్నప్పుడు చూడండి, పేషెంట్ ని రెక్టస్ అబ్డామినస్ మసిల్ పైన తన చేయి పెట్టుకోమని చెప్పాలి, కడుపు పైన ముక్కు ద్వారా లోపలికి గాలి తీసుకోమని చెప్పాలి. తీసుకున్న తర్వాత చిన్నగా నోటి ద్వారా ఊదినట్టు బయటికి వదలాలి. ఓకేనా? అంతేకాకుండా ఇంకొక పరికరం ఉంది, దాంతో కూడా మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించవచ్చు. దాన్నే ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అని అంటాం. ఈ పరికరం పేరు ఇన్సెంటివ్ స్పైరోమీటర్. ఇది ఉంది చూసిందా? ఇది మౌత్ పీస్. ఏంటిది? మౌత్ పీస్. ఇప్పుడు పేషెంట్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే దీంతో కూడా మనం చేయించవచ్చు. ఈ మౌత్ పీస్ ని పేషెంట్ నోట్లో పెట్టుకోమని చెప్పాలి, మౌత్ లో పెట్టుకోమని చెప్పాలి. ఓకేనా? ఇట్లా పొడుగు అవుతుంది, అది నోట్లో పెట్టుకోండి. గాలి లోపలికి తీసుకోమని చెప్పాలి గట్టిగా మంచిగా నోటి ద్వారా. ఓకే, తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ బాల్ చూస్తున్నారా మీరు? ఈ బాల్ పైకి లేస్తుంది. పేషెంట్ లోపల గాలిని ఎంతసేపు ఆపుకుంటాడో అంతసేపు ఈ బాల్ పైకి లేచింది కదా, అక్కడే ఉంటుంది, వదిలేయగానే కిందికి వస్తుంది. ఓకేనా? పేషెంట్ ప్రాపర్ గా తీసుకుంటేనే ఈ బాల్ పైకి లేస్తుంది. ఈ మూత ఉంది కదా, దీనిపైన రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే మనం పెట్టుకోవచ్చు. 1, 2, 3, 4, 5 9 నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క నెంబర్ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు, అంటే 100, 300 అట్లా ఉంటాయి ఇక్కడ. ఓకేనా? దాన్ని పెంచుకుంటూ పోవాలి. దానికి సరిపడా రెసిస్టెన్స్, దాన్ని రెసిస్టెన్స్ ప్లేట్ అంటాం అక్కడ. దానికి సరిపడా గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఈ బాల్ పైకి లేస్తుంది. ఈ బాల్ ఎంతసేపు పైకి ఉంటే అంతసేపు లోపల గాలి ఆపుకున్నట్టు. పేషెంట్ గాలి వదలగానే బాల్ అనేది కిందికి వస్తుంది. ఇక్కడ ఏమైతుంది? ఈ బాల్ అనేది పేషెంట్ కి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఎంత ప్రాపర్ గా గాలి తీసుకుంటున్నాడు. ఓకేనా? ప్రాపర్ గా గాలి తీసుకుంటే అది పైకి లేస్తుంది. ఎంతసేపు లోపల ఆపుకుంటే అంతసేపు అది పైన ఉంటుంది, తర్వాత నిదానంగా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? దీనే ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటారు. ఇది ఒక బాలే ఉంది కదా, 3 balls ఉన్నది కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ దాని డిస్క్రిప్షన్ గురించి ఉంది చూడండి. దిస్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ లో రెసిస్టెన్స్ దట్ మేక్స్ అ పేషెంట్ టు ఇన్స్పైర్ మాక్సిమం. ఓకేనా? వీలైనంత ఎక్కువగా పేషెంట్ గాలి తీసుకునేట్టు చూస్తుంది. ప్లేస్ ద పేషెంట్ ఇన్ సుపైన్ ఆర్ సెమీ అప్రైట్ పొజిషన్. పేషెంట్ ఎల్లింకలో అయినా పడుకోబెట్టచ్చు, లేదా ఇంతకు ముందు చూసాం కదా ఫిగర్ లో, అలా అయినా పడుకోబెట్టచ్చు. ఆస్ ద పేషెంట్ టు టేక్ 3 or 4 ఈజీ బ్రెత్స్. ఓకేనా? అల్కగా ఉండేట్టు 3-4 బ్రెత్స్ తీసుకోమని చెప్పాలి. ఆస్ ద పేషెంట్ టు ఎక్సేల్ మాక్సిమం విత్ 4th బ్రెత్. 4వ ఊపిరి తీసుకున్నప్పుడు మాక్సిమం బయటికి గాలంతా వదిలేయాలి. నౌ ఆస్ ద పేషెంట్ టు ప్లేస్ ద స్పైరోమీటర్ ఇన్ ద మౌత్ అండ్ ఇన్హేల్ మాక్సిమం త్రూ ద మౌత్. హోల్డ్ ఇన్స్పిరేషన్ ఫర్ సెవరల్ సెకండ్స్ అండ్ ఎక్సేల్. తర్వాత ఏమంటున్నాడు? ఆ స్పైరోమీటర్ ని నోట్లో పెట్టుకొని ఎంత వీలైతే అంత లోపలికి పీల్చుకోమని చెప్తున్నాడు గాలిని. ఆ పీల్చుకున్న గాలిని లోపల ఆపుకోమని చెప్తున్నాడు. తర్వాత బయటికి వదలమని చెప్తున్నాడు నిదానంగా. రిపీట్ ద సీక్వెన్స్ ఫర్ 5 to 6 times పర్ డే. ఇలా రోజుకి 5 నుంచి 6 సార్లు చేయాలని చెప్తున్నాడు. చేసినప్పుడల్లా ఒక 10 times చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెగ్మెంటల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? సెగ్మెంటల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. మీకు చెప్పాను కదా, ఊపిరితిత్తులలో మన రైట్ లంగ్ లో 3 తెమ్మలు ఉన్నాయి, లెఫ్ట్ లంగ్ లో 2. మళ్ళీ ఆ తెమ్మలని డివైడ్ చేసి వాటిని సెగ్మెంట్స్ అని అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ట్రైనింగ్ లోకలైజ్డ్ ఏరియాస్ ఆఫ్ లంగ్. ఏ భాగానైతే మనం ట్రైనింగ్ ఇవ్వాలి, వెడల్పు అవ్వాలి అనుకుంటున్నామో ఆ భాగాన్ని వెడల్పు అయ్యేట్టు
ఎక్స్పాండ్ అయ్యేటట్టు ట్రైనింగ్ ఇస్తాం కదా. ఇట్ ఈస్ డన్ బై అప్లయింగ్ రెసిస్టెన్స్ ఎట్ ద ఏరియా అగెయిన్స్ట్ ఎక్స్పాన్షన్. ఎలా నేర్పిస్తున్నాం మనము? అక్కడ ఒత్తి పెట్టి ఏ భాగానైతే ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాం అక్కడ ఒత్తి పెట్టి పేషెంట్ కి నేర్పిస్తున్నాం. దే ఆర్ లాటరల్ కాస్టల్ ఎక్స్పాన్షన్. లాటరల్ కాస్టల్ అంటే రిబ్స్ కి సంబంధించి చూడండి, లాటరల్ కాస్టల్ ఎక్స్పాన్షన్. అక్కడ చేతులు పెడతాం. ఇంతకుముందు డయాఫ్రామాటిక్ బ్రీదింగ్ లో ఏం చేస్తాం? కడుపు పైన చేతి పెట్టి నువ్వు గాలి తీసుకున్నప్పుడు చేయి పైకి లేవాలి, కడుపు దగ్గర నుంచే గాలంతా ఇక్కడికే రావాలి అని చెప్పాం కదా. అట్లాగే చేతులు పెట్టిన దగ్గరికి గాలంతా రావాలి అని చెప్తాం. అప్పుడు ఏమైతుంది? ఇక్కడ చూడండి, ఫిజియోథెరపిస్ట్ 2 చేతులు పెట్టింది సైడ్స్ లో, లాటరల్ సైడ్ లో, లాటరల్ కాస్టల్ ఏరియాలో. ఓకే, ఇక్కడ వెడల్పు అవ్వాలి అని చెప్తాం. అప్పుడు పేషెంట్ తన గాలి అంతా కూడా ఎక్కడికి డైవర్ట్ చేస్తాడు? ఇక్కడికి. అలా అది వెడల్పు అవుతుంది ఆ భాగాన. నెక్స్ట్ చూడండి, పోస్టీరియర్ బేసల్ అంటే వెనుక వైపుని ఎక్స్పాండ్ అవ్వదు. అక్కడ 2 చేతులు పెడితే ఆటోమేటిక్ గా పేషెంట్ కి ఇన్పుట్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి అపైకల్. ఇక్కడ ఏం చేస్తామంటే క్లావికల్ కి పైన చేయి పెట్టమని చెప్పాలి. గాలి తీసుకున్నప్పుడు షోల్డర్స్ లేవద్దు, కానీ గాలంతా కూడా పైకి వచ్చేటట్టు చూసుకోమని చెప్పాలి. ఇది సెగ్మెంటల్ బ్రీదింగ్. అంటే ఒక సెగ్మెంట్ కి సంబంధించింది కనుక దానికి సెగ్మెంటల్ బ్రీదింగ్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ గ్లాసోఫెరింజియల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. దిస్ ఎక్సర్సైజెస్ ఆర్, గ్లాసో అంటే నాలుక అని అర్థం, ఫెరింజియల్ అంటే ఫారింగ్స్ అని అర్థం. ఓకే, దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ద పేషెంట్స్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ వేర్ దర్ ఇస్ మసిల్ వీక్నెస్ ప్రెసెంట్. ఎప్పుడైతే శ్వాస సంబంధించిన కండరాలలో వీక్నెస్ ఉంటుందో అప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ ని నేర్పిస్తాం. ద పేషెంట్ టేక్ సెవరల్ గల్ప్స్ ఆఫ్ ఎయిర్ త్రూ మౌత్. ఇక్కడ ఏం చేస్తాడు? పేషెంట్ గాలిని మింగినట్టుగా లోపలికి తీసుకుంటా ఉంటాడు. ద మౌత్ ఇస్ క్లోజ్డ్ అండ్ ద టంగ్ పుషెస్ ద ఎయిర్ బ్యాక్ ఇన్ టు ద ఫారింక్స్. ఒక్కసారి మింగినట్టుగా చేసి మౌత్ ని క్లోజ్ చేయగానే టంగ్ ఏం చేస్తుంది? ఈ ఎయిర్ అంతా కూడా లోపలికి ఫారింక్స్ లోకి పంపిస్తుంది. అందుకనే దానికి గ్లాసోఫారింజియల్ అని పేరు వచ్చింది. ద ఎయిర్ ఇస్ దెన్ పుష్డ్ ఇన్ టు ద లంగ్స్. తర్వాత చిన్నగా గాలి లంగ్స్ లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ పర్స్డ్ లిప్ బ్రీదింగ్. ప్లేస్ ద పేషెంట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఆస్క్ ద పేషెంట్ టు రిలాక్స్ కంప్లీట్లీ. ఆస్క్ ద పేషెంట్ టు ఇన్హేల్ స్లోలీ అండ్ డీప్లీ. నౌ ఆస్క్ ద పేషెంట్ లూజ్లీ పర్స్ ద లిప్ అండ్ ఎక్సేల్. ఇక్కడ పేషెంట్ ని కంఫర్టబుల్ అండ్ రిలాక్స్ పొజిషన్ లో ఉంచి గాలి లోపలికి నెమ్మదిగా లోపలికి తీసుకోమని చెప్పండి. ఆ తర్వాత చిన్నగా పెదాల నుండి చిన్న ఓపెనింగ్ చేసి బయటికి వదలమని చెప్పాలి. అందుకని అది పర్స్డ్ లిప్ బ్రీదింగ్ అయింది. ఇంటికి పంపించిన తర్వాత పేషెంట్స్ ని హోమ్ ఎక్సర్సైజెస్, బెలూన్స్ ని ఊదమని చెప్పడం, విజిల్ వేయడం, స్పైరోమీటర్ చేయమని చెప్పాలి, బటర్ఫ్లై బ్రీదింగ్ ఎక్సర్సైజ్, సోప్ వాటర్ బబుల్ మేకింగ్ చేయమని చెప్పాలి. ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే బెలూన్ ఊదాలి అంటే లోపలికి బాగా గాలి తీసుకుంటాడు, అప్పుడే బెలూన్ ప్రాపర్ గా ఊదగలుగుతాడు. విజిల్ వేయాలి అనుకుంటే ఫస్ట్ పేషెంట్ బాగా ఇన్హేల్ చేయాలి, ఆక్సిజన్ గాలి అనేది లోపలికి బాగా తీసుకుంటాడు, ఆ తర్వాత దాన్ని బయటికి వదులుతాడు. స్పైరోమీటర్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకేనా? అలాగే సోప్ వాటర్ బబుల్ మేకింగ్ అంటే ఏం లేదు, చిన్నపిల్లలైతే కొన్ని సోప్ వాటర్ చేసేయండి, సర్ఫ్ అయినా సరే ఏదైనా సబ్బు చేసైనా నీళ్ళని తయారు చేసి ఒక స్ట్రా ఇచ్చి పెద్ద పెద్ద బబుల్స్ చేయమని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ పెద్ద పెద్ద బబుల్స్ చేయడానికి గాలి లోపలికి పెద్దగా తీసుకొని తర్వాత ఊదుతాడు. అలా మనం పేషెంట్ యొక్క వెంటిలేషన్ ని పెంచవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోస్చరల్ డ్రైనేజ్ డెఫినేషన్. ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ మొబిలైజింగ్ సెక్రీషన్స్ ఇన్ ఆర్ మోర్ lung segments to the central airways by placing the patient in various positions such that gravity assists the drainage. ఇక్కడ ఏం చేస్తామంటే ఊపిరితిత్తులలో జమైన ద్రవాలను భూమి ఆకర్షించే శక్తి సహాయంతో బయటికి రప్పించే పద్ధతిని పోస్చరల్ డ్రైనేజ్ అని అంటాం. ఇండికేషన్స్: పేషెంట్స్ విత్ పల్మనరీ డిసీజెస్ అంటే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు, పేషెంట్స్ ఆన్ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ దీర్ఘకాలం నుండి బెడ్ రెస్ట్ లో ఉన్న మంచానికే పరిమితమైన వాళ్ళకి, పోస్ట్ సర్జికల్ పేషెంట్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ జనరల్ అనెస్థీసియా శస్త్రచికిత్స తర్వాత, జనరల్ అనెస్థీసియా ఇస్తారు కదా అప్పుడు శస్త్రచికిత్స తర్వాత, ఎనీ పేషెంట్ ఆన్ వెంటిలేటరీ సపోర్ట్ అంటే శ్వాస సహాయపు యంత్రం పైన ఏ పేషెంట్ అయితే ఉంటారో వాళ్ళకి. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎలాంటి కండిషన్స్ లో మనము పోస్టల్ డ్రైనేజ్ చేయకూడదు. హెమరేజెస్ అంటే రక్తనాడులు చితిలినప్పుడు, సివియర్ పల్మనరీ ఎడిమా అంటే ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరినప్పుడు, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిలర్ గుండె సరిగ్గా పనిచేయనప్పుడు, పల్మనరీ ఎంబోలిజం అంటే
ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాడులలో రక్తం గడ్డకట్టి రక్తంలో తిరుగుతున్నప్పుడు. ఎంబోలియా అంటే ఏంటి అంటే రక్తనాడులలో రక్తపు గడ్డ మూవ్ అవ్వడం. ఓకేనా? కార్డియాక్ ఆస్తమా, కార్డియాక్ ఎరిథిమియాస్, సివియర్ హైపోటెన్షన్ లేదా హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం లేదా తక్కువగా ఉండడం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఓకే, హెడ్ డౌన్ పొజిషన్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ హెడ్ ఇంజరీ పేషెంట్స్. తలకి గాయమైన పేషెంట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని హెడ్ డౌన్ చేసే పొజిషన్ ని మనం పోస్టల్ డ్రైనేజ్ ఇవ్వకూడదు. అన్హీల్డ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ రిబ్స్, పక్కటెంపుకలు కనుక విరిగి అవి సరిగ్గా అతుక్కోకపోతే, హీలింగ్ అనేది జరగకపోతే వాటిని ఆ కేసెస్ లో కూడా మనము పోస్టల్ డ్రైనేజ్ ఇవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు సెగ్మెంట్స్ అంటే ఏమని చెప్పాను. లోబ్స్ లో మళ్ళీ చిన్న డివిజన్ ని సెగ్మెంట్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది రైట్ లోబ్, ఇది అప్పర్ లోబ్, ఇది మిడిల్ లోబ్, ఇది లోవర్ లోబ్, మిడిల్ లోబ్, ఇది లోవర్ లోబ్. ఓకే, మళ్ళీ అప్పర్ లోబ్ లో ఇది అపైకల్ సెగ్మెంట్, ఇది యాంటీరియర్ సెగ్మెంట్, ఇది పోస్టీరియర్ సెగ్మెంట్. ఇది మిడిల్ లోబ్ లో ఏంటి, ఇది మీడియల్ సెగ్మెంట్, ఇది లాటరల్ సెగ్మెంట్. లోవర్ లోబ్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ అపైకల్ ఉంటుంది, యాంటీరియర్ ఉంటుంది, పోస్టీరియర్ ఉంటుంది, బేసల్ ఉంటుంది. ఓకేనా? వీటిని సెగ్మెంట్స్ అని అంటాం. సో మనం పోస్టల్ డ్రైనేజ్ కి పెట్టాలి అనుకునే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటి, సెక్రీషన్స్ ఎక్కడ ఉన్నాయి, తెమ్మడ ఎక్కడ జమైంది, అప్పర్ లోబ్ లో జమైందా, మిడిల్ లోబ్ లో జమైందా, లోవర్ లోబ్ లో జమైందా. ఓకేనా? ఆ తర్వాత దాన్ని బట్టి మనం పేషెంట్ కి పొజిషన్ ని ఎన్నుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అపైకల్ సెగ్మెంట్స్ లో పేషెంట్స్ ని ఈ విధంగా కూర్చోబెట్టి డ్రైనేజ్ ఇస్తాం. ఒక 20 minutes పాటు కదలకుండా ఇదే పొజిషన్ లో ఉండాలి. ఓకేనా? డిఫరెంట్ మ్యానిపులేషన్, మసాజ్, పర్కషన్ టెక్నిక్స్ ని వాడుతూ ఓకేనా ద్రవాలను బయటికి రప్పించాలి. అలాగే పేషెంట్ ఇక్కడ మనము కఫింగ్ టెక్నిక్స్, హఫింగ్ టెక్నిక్స్ నేర్పించి పేషెంట్ దగ్గి తెమ్మడని బయటికి తీసేట్టు చూసుకోవాలి. ఇది అపైకల్ సెగ్మెంట్ కి ఈ విధంగా కూర్చోబెట్టి చేస్తాం. అదే యాంటీరియర్ సెగ్మెంట్ అయితే పేషెంట్ ని ఎల్లింకల పడుకోబెట్టాలి. ఓకే, అదే పోస్టీరియర్ సెగ్మెంట్ అయితే సైడ్ లైన్ లో పడుకోబెట్టాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ పోస్టీరియర్ సెగ్మెంట్ లో ప్రాబ్లం ఉంటే రైట్ సైడ్ లైన్ మీద పడుకోబెట్టండి, రైట్ పోస్టీరియర్ సెగ్మెంట్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ లైన్ లో పడుకోబెట్టాలి. ఇది అప్పర్ లోబ్. తర్వాత మిడిల్ లోబ్స్ లో ఏమున్నాయి, మనకి రెండే ఉన్నాయి, ఒకటి మీడియల్, ఒకటి లాటరల్. ఇక్కడ చూడండి, మిడిల్ లోబ్స్ లో పేషెంట్ ని పొజిషన్ చేస్తున్నప్పుడు కాళ్ళ దగ్గర నుండి మనము మంచాన్ని 30 degrees పైకి లేపాం. కనిపిస్తుంది కదా ఇక్కడ, 30 degrees పైకి లేపాలి. ఓకేనా? అదే ఇక్కడ చూడండి, బోర్లా పడుకోబెట్టాం, ఇక్కడ సైడ్ లైన్ లో పడుకోబెట్టాం. రైట్? నెక్స్ట్ లోవర్ లోబ్స్ లో బేసల్ సెగ్మెంట్స్ కి సుపైన్ లైన్ లో పడుకోబెట్టి యాంటీరియర్ సెగ్మెంట్స్ కి ఓకేనా మంచాన్ని 30 to 45 degrees పైకి లేపుతాం. ఓకే, ఇది పోస్టీరియర్ సెగ్మెంట్స్ కి ఏం చేస్తున్నాం, పేషెంట్ ని బోర్లో పడుకోబెడుతున్నాం. ఈ లాటరల్ సెగ్మెంట్స్ కి పేషెంట్ ని సైడ్ లైన్ లో పడుకోబెడుతున్నాం. ఏ భాగం అయితే ఎఫెక్ట్ అయిందో అది పైకి వచ్చేట్టు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడైతేనే ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఇది సుపీరియర్ సెగ్మెంట్స్ అయితే పేషెంట్ ని బోర్లా పడుకోబెట్టాలి. ఓకే, ఈ విధంగా వివిధ పొజిషన్స్ లో పేషెంట్ ని పొజిషన్ చేసి ఖచ్చితంగా 20 minutes అదే పొజిషన్ లో ఉండాలి. అలాగే మనం పర్కషన్ మ్యానిపులేషన్స్ ఏ ఏరియాలో అయితే ఎఫెక్టెడ్ ఆ ఏరియాలో మనం ఇస్తూ ఉండాలి. ఓకే, ఏంటవి, క్లాపింగ్, వైబ్రేషన్స్, రిప్ స్ప్రింగింగ్. ఓకేనా? ఈ మ్యానిపులేషన్స్ అన్ని కూడా మనం పేషెంట్ కి ఆ ఏరియాలో ఇస్తూ ఉంటే ఏమవుతుంది, అక్కడ జమైన బలగరం అంతా కూడా సెంట్రల్ ఎయిర్వేకి వస్తుంది, అంటే మధ్యకు వస్తుంది. మధ్యకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా పేషెంట్ కి దగ్గాలి అన్న రిఫ్లెక్స్ వస్తుంది. అప్పుడు దగ్గి ఆ తెమ్మడని బయటికి తీసివేస్తాడు. ఇక చూడండి, వైబ్రేషన్స్ ఇస్తున్నాం, పర్కషన్స్ ఇస్తున్నాం, షేకింగ్, రిప్ స్ప్రింగింగ్. వైబ్రేషన్స్ అంటే ఏంటి అంటే 2 చేతులు ఒకదానిపైన ఒకటి పెట్టండి,
అప్పర్ లింబ్ మసిల్స్ అన్నిటిని కూడా కాంట్రాక్ట్ రిలాక్స్ చేయాలి. ఓకేనంటే ముడుచుకోవడం వదిలేయడం, ముడుచుకోవడం వదిలేయడం. అప్పుడు వైబ్రేషన్స్ లంగ్స్లోకి పాస్ అవుతాయి. అలా పాస్ అవడం వల్ల ఏమైతే ఊపిరితిత్తులలో గోడలకి జమైన బలగరం అంతా కూడా సెంట్రల్ ఎయిర్వేకి వస్తుంది. అలాగే పర్కషన్లో ఏం చేస్తామంటే మన చేయిని కప్ పొజిషన్లో పెడతాం, ఇట్లా లొంతలాగా పెడతాం. పెట్టి ఏ భాగానైతే జమ అయినాయో అక్కడ మనము రిస్ట్ దగ్గర ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పర్కషన్స్ ఇస్తాం. షేకింగ్ మ్యానిపులేషన్లో ఏం చేస్తామంటే పేషెంట్ని రెండు పక్క వెంబడి పట్టుకొని ఊపుకుంటూ పైకి వెళ్తాం. దాన్ని షేకింగ్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా పోస్టల్ డ్రైనేజ్ యొక్క టెక్నిక్స్. సో ప్రిన్సిపల్స్ ఏం ఫాలో అవ్వాలి? ప్రిపరేషన్ ఫర్ పోస్టల్ డ్రైనేజ్, లూజ్ అండ్ టైట్ ఆర్ బల్కీ క్లాతింగ్, అక్కడ ఉన్న బట్టల్ని వదులుగా చేయాలి. స్పూటమ్ కప్స్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే పేషెంట్ ఊయాలి అనుకున్నప్పుడు మళ్ళీ బయటికి పోయి బాత్రూంలో పోయి ఊసి రావడం కాదు, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది కదా మన పొజిషన్. అందుకనే స్పూటమ్ కప్స్ దగ్గర పెట్టుకుని దాంట్లో ఉంచమని చెప్పాలి, లేదా టిష్యూ పేపర్స్ ఇవ్వాలి. హ్యావ్ సఫిషియంట్ పిల్లోస్ ఫర్ పొజిషనింగ్, వీలైనంత వరకు పిల్లోస్ అన్ని కూడా మన దగ్గర పెట్టుకొని పేషెంట్ని పొజిషన్ చేయాలి. మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ట్యూబ్స్ అండ్ వైర్స్, ఒకవేళ పేషెంట్కి కనుక ఏమైనా ట్యూబ్స్ కానీ వైర్స్ కానీ అంటే చెస్ట్ ట్యూబ్స్, ఈసీజీ వైర్స్, క్యాథెటర్స్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ తొలగిపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇవాల్యుయేట్ ద పేషెంట్ టు డిటర్మైన్ విచ్ సెగ్మెంట్ ఆఫ్ లంగ్ టు బి డ్రైన్డ్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏ సెగ్మెంట్లో ద్రవాలు జమైనాయో, దాన్ని బట్టి మనం పేషెంట్ని పొజిషన్ చేయాలి. పొజిషన్ ద పేషెంట్ ఇన్ ఎ కరెక్ట్, కంఫర్టబుల్ అండ్ రిలాక్స్ పోస్చర్. ఓకేనా, పేషెంట్ని సరి అయిన స్థితిలో పడుకోబెట్టాలి. ద పొజిషన్ మస్ట్ బి మెయింటైన్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 minutes అండ్ మాక్సిమం ఆఫ్ 20 minutes. ఓకే, ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాలు పడుకోబెట్టాలి, మాక్సిమం 20 minutes వరకు. టీచ్ ద పేషెంట్ ప్రాపర్ కఫింగ్ అండ్ హఫింగ్ మెథడ్, పేషెంట్కి సరిగ్గా దగ్గడం, నిట్టూర్పు తీయడం అనేది ముందుగానే పేషెంట్కి నేర్పించి ఉంచాలి. ఇఫ్ యూజింగ్ ఎ సక్షన్ ప్రెషర్, సీ దట్ ద సాఫ్ట్ ప్యాలెట్ ఈజ్ నాట్ ఇంజూర్డ్. ఒకవేళ మనం సక్షన్ మిషన్ని కనుక వాడుతున్నట్లయితే సాఫ్ట్ ప్యాలెట్ని గాయం చేయకుండా చూసుకోవాలి. పోస్టల్ డ్రైనేజ్ పొజిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అనటమీ ఆఫ్ ద లంగ్స్ అండ్ ట్రేకియోబ్రాంకియల్ ట్రీ. ఓకేనా, ఊపిరితిత్తుల యొక్క అనటమీని బట్టి మనం దాన్ని పొజిషన్ చేస్తాం. ఈచ్ సెగ్మెంట్ ఈజ్ డ్రైన్డ్ యూజింగ్ డిఫరెంట్ పొజిషన్స్, ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. ద పేషెంట్ మే బి ప్రాక్టీస్డ్ ఆన్ పోస్టల్ డ్రైనేజ్ టేబుల్, టిల్ట్ టేబుల్, రీఇన్ఫోర్స్డ్ ప్యాడెడ్ టేబుల్ విత్ లిఫ్ట్, హాస్పిటల్ బెడ్. సో దేనిపైన చేయొచ్చు ఈ పొజిషన్స్ ని, దేనిపైన మనము పేషెంట్ పొజిషన్ చేయొచ్చు అంటే పోస్టరల్ డ్రైనింగ్ టేబుల్ అని ఉంటుంది, దానిపైన చేయొచ్చు. లేదా టిల్ట్ టేబుల్ అంటే ఈ టేబుల్ ని మనం ఎటైనా అటు ఉంచొచ్చు అన్నట్టు. తర్వాత రీఇన్ఫోర్స్డ్ ప్యాడెడ్ టేబుల్ విత్ లిఫ్ట్ లేదా హాస్పిటల్ బెడ్ పైన మనం ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్నపిల్లలైతే స్మాల్ కిడ్స్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ థెరపిస్ట్ ల్యాబ్, థెరపిస్ట్ పడుకోబెట్టుకొని తన ఊళ్ళో చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదా చిన్నపిల్లలు ఒకవేళ థెరపిస్ట్ దగ్గరికి రావట్లేదు అనుకోండి, మదర్కి నేర్పించి మనం కిడ్ని ఎట్లా పడుకోబెట్టి ట్రైన్ చేయాలనేది నేర్పించాలి. సో మీకు ఈ క్వశ్చన్, మీకు ఈ యూనిట్ నుంచి డిఫైన్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని క్వశ్చన్ రావచ్చు, లిస్ట్ ద టైప్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అని రావచ్చు, వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని రావచ్చు, డిఫైన్ పోస్టరల్ డ్రైనేజ్ అని రావచ్చు, రైట్ ద ఇండికేషన్స్ ఆఫ్ పోస్టరల్ డ్రైనేజ్ అని రావచ్చు, వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూజ్డ్ వైల్ గివింగ్ పోస్టరల్ డ్రైనేజ్ అని రావచ్చు, లేదా వాట్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ యూజ్డ్ ఫర్ గివింగ్ పోస్టరల్ డ్రైనేజ్ అని రావచ్చు. ఇక్కడ మీకు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మరియు పోస్టరల్ డ్రైనేజ్ నుండి 2 మార్క్స్ క్వశ్చనే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.